అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని సెక్షన్ స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు అంటే కొన్ని ప్లేసెస్లో వర్షం ఉంది, వాతావరణము అనుకూలంగా లేదు కనుక ఒకవేళ వాయిస్ బ్రేక్ అయితే ఎవరైనా చెప్పండి. కొన్ని చోట్ల కరెంటు కూడా లేదు, అయినా ఏం కాదు, మనం కంటిన్యూ చేసుకుందాము. మధ్యలో వాయిస్ బ్రేక్ అయితే చెప్పండి. పరలోకమందు ఆసీనుడైన నా ప్రియాకన్న తండ్రి, నీ ఘనమైన నామానికి పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేనన్న కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నా నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవు ఇచ్చిన దేవుడో తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఈ సెక్షన్ అంతట్లో తోడుగా ఉండండి. విత్తబడుతున్న వాక్యాన్ని పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. సమస్తమును నీ చిత్త ప్రకారంగా నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి వార్త 20వ అధ్యాయము 29 నుండి 34 వరకు ఎవరైనా క్లుప్తంగా చదివితే మనము కొంచెం వివరణ చేసుకొని క్లోజ్ చేసుకున్నాము. ఎవరైనా చదవండి. 29 నుండి 34 వరకు సిస్టర్. నిన్నటి దినాన మనము 22 నుండి 28 వరకు అయిపోయింది. సమూహము ఆయన వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోర్చున్నారని అడుగుగా, వారు, ప్రభువా, మా కళ్ళు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కంటెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఓకే సిస్టర్, చాలు. ఓకే, మరలా ఒకసారి మనము నిన్నటి దినాన 22 నుంచి 28 వరకు మనం నిన్నటి దినాన క్లుప్తంగా వివరణ చేసుకున్నాము. ఓకే, 22 నుంచి 25 వరకు చూస్తే ఆ యొక్క శిశువులు, ఆ యొక్క జెబెదయి కుమారుల తల్లి, ఆ యొక్క జెబెదయి కుమారులు కోరుకున్న దాన్ని దేవుడు ఏంటంటే అదే స్థానాన్ని కాకుండా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పరలోక రాజ్యంలో మనం ఇచ్చినట్టుగా చూసుకున్నాము. అంతేకాకుండా ఏమైందిరా, సిగ్నల్ లేదండి దాంట్లో. ఓకే, 26 నుండి 28 వరకు మనం చూసుకుంటే ఒక సేవకుడిగా తగ్గింపు గుణాన్ని ఎలా కలిగి ఉండాలి, ఈ లోకానికి అంటే ఈ సర్వ ప్రపంచాన్ని కలుగజేసిన ఆ దేవుడే అంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని తన యొక్క రక్తం చేత కొని మనల్ని ఇప్పుడు నిత్య జీవానికి వారసులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనే అంత తగ్గించుకొని ఉంటే మనలో కూడా ఒకవేళ మనము సంఘంలో గొప్పవారిగా ఉన్నా, లేకపోతే సంఘంలో పెద్దవాళ్ళు, మనమే సేవకులమైనా, లేకపోతే మనమే సంఘ పెద్దలమైనా, అది ఏదైనా కూడా ఏ పోస్ట్లో నువ్వు ఉన్నా, అంటే సంఘంలో నీకు ఏ పోస్ట్ అయినా ఉండనే, కానీ ఆ యొక్క పోస్టులో నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు పరిచారకుడు, అంటే తగ్గింపు గుణము కలిగి నువ్వు జీవించాలి. ఒకవేళ సంఘంలోనే కాదు, కుటుంబంలో కానీ, ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో, ఇప్పుడు నార్మల్గా సంఘంలోనే మనము తగ్గింపు అనే కాదు, కుటుంబంలో మనం ఏదైతే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోలు ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనందరం చూసుకోండి, ఇప్పుడు ఒక్కొక్క రోల్లో ఉన్నారు. ఇప్పుడు యవనస్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల కింద యవనస్తులుగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది దినాల తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అంటే బిడ్డలకి తల్లిగా వాళ్ళు మారుతారు. ఆ తర్వాత అమ్మమ్మ పోస్ట్ అని, నానమ్మ పోస్ట్ అని, అలా ఒక్కొక్కరికి ఏంటంటే చేంజెస్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు ఏ పోస్టులో ఉన్నా, ఒక యవనస్తురాలుగా ఉన్న ఆ పోస్ట్లో కానీ, ఒక తల్లిగా నీ యొక్క పాత్రను నువ్వు పోషించే విధానంలో కానీ, ఒక నానమ్మగా, ఒక అమ్మగా ఏ పాత్ర నువ్వు పోషించినా కూడా ఆ పాత్రలో నువ్వు ఎలా ఉండాలి అంటే తగ్గింపు గుణాన్ని కలిగి నమ్మకంగా దేవునికి ఉండాలి. ఆ పాత్రలన్నీ కూడా సరి అయినటువంటి రీతిలో పోషించాలి. నార్మల్గా ఓన్లీ తగ్గించుకున్నాన్ని కలిగి ఉండాలి అని అంటే ఓన్లీ సేవకులు అనే కాదు, నువ్వు ఏ పోస్ట్లో ఉన్నా కూడా దాంట్లో నీ యొక్క పాత్రను నువ్వు సరిగ్గా దేవుని చిత్త ప్రకారంగా పోషించాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కరి పోస్ట్ గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. యవనస్తులుగా నువ్వు ఎలా ఉండాలి, వివాహం అయిన తర్వాత నీ యొక్క కుటుంబ వ్యవస్థ నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నువ్వు హస్బెండ్తో ఎలా ఉండాలి, తోటి సహోదరులతో ఎలా ఉండాలి, కుటుంబాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా దేవుడు ప్రతిదీ కూడా బైబిల్లో రాయించాడు. కనుక నువ్వు ఏ పోస్టులో ఉన్నా కూడా దాన్ని నువ్వు నమ్మకంగా చేయడం కొరకు ట్రై చేయండి. ఆ నమ్మకంతో పాటు దాంట్లో తగ్గింపు గుణాన్ని కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారంగా ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల. ఆ విషయాన్ని దేవుడు మనకి ఎక్కడ 26, 27, 28 తన యొక్క శిష్యులకు తెలియజేశాడు. నేను ఈ లోకానికి పరిచారం చేయడం అంటే సేవ చేయడం, సర్వెంట్గా నేను వచ్చాను, సర్వీస్ చేయడానికి వచ్చాను.
అంతేగాని నేను సర్వీస్ చేయించుకోవడం కొరకు రాలేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన సేవ చేయించుకున్నట్టుగా మనకి ఎక్కడ 3.5 సంవత్సరాల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు సేవ చేయించుకున్నట్టుగా మనకు కనిపిస్తా అంటే ఎక్కడ కనిపించదు. ఆయనే ఇతరులకు సేవ చేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఆయన చేయించుకున్నట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. ఆయన ఏదైతే తన వర్క్ను ఈ లోకానికి వచ్చాడో ఆ వర్క్ను పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా ఆ యొక్క వర్క్ను ఆయన నెరవేర్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన అడుగుజాడలో నడిచే మనందరం కూడా మనం ఉన్నటువంటి స్థితిలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా లేకపోతే మనం ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం తగ్గింపు గుణాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క 26, 27, 28 వచనాలలో దేవుడు మనకు తెలియజేస్తున్నది. ఓన్లీ పరిచర్య చేసే వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయము. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు పిల్లలు ఉన్నవారు డైరెక్ట్ వెళ్ళేసి సువార్త పని చేయలేరు, లేకపోతే డైరెక్ట్ వెళ్ళేసి వాళ్ళు దేవుని యొక్క పనిని వాళ్ళు చేయలేరు. కానీ వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు నమ్మకంగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని దేవుని యొక్క సరైనటువంటి రీతిలో నడిపిస్తే సరిపోతుంది. ఓకేనా. దేవుడు అవకాశాన్ని ఇస్తే ఇంకా పరిచర్య చేస్తే ఇంకా చాలా మంచిది. కాకపోతే అట్లీస్ట్ అవకాశం లేకపోతే కుటుంబ వ్యవస్థనైనా దేవుని యొక్క రీతిలో నడిపించడం కోసం ట్రై చేయాలి. ఓకేనా. 29వ వచనం చూడండి. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఇక్కడ ఎంతమంది అంటే ఇద్దరు వ్యక్తులంట. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా, ఇంకా యెరికో పట్టణానికి దేవుడు వెళ్ళేసి అంటే యెరికో పట్టణాన్ని గుండా ప్రయాణం చేసేది ఏంటిదంటే ఇది చివరిగా. ఎందుకనంటే ఆయన యేసుక్రీస్తు అప్పగించబడేటువంటి సమయాలు ఆసన్నమయ్యాయి. మరలా యెరికో పట్టణానికి దేవుడు ఇంకా వెళ్ళడు. ఎందుకు అనంటే ఇది చివరి ప్రయాణముగా మనం చెప్పుకోవచ్చు. యెరికో పట్టణాన్ని దాటి మరలా యేసుక్రీస్తు ఆ తర్వాత వచ్చేటువంటి శ్రమలు ఇంకా అప్పగింపబడడం కానీ, ఆయన శిలువ శ్రమలు అనుభవించడం కానీ, ఆయన మరణించడం కానీ, ఆయన తిరిగి లేవడం ఇదంతా కూడా జరుగుతుంది. ఓకేనా. ఆ యొక్క చివరి ప్రయాణంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో 2 వ్యక్తులు స్వస్థత పొందుతారండి. ఓకేనా. మరలా ఒకసారి చూడండి. బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళెను. చాలా మంది యేసుక్రీస్తు వెళ్తున్నాడు అనంటే అప్పటి కాలంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ చాలా మంది జనాలు ఉండేవాళ్ళు. చాలా మంది యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళకు స్వస్థతలు జరగడం కొరకు, వాళ్ళ బాధలు తీరడం కొరకు, వాళ్ళకి ఇంకేదైనా వాళ్ళ కోరికలు ఉంటే అవన్నీ తీరడం కొరకు కొంతమంది క్రీస్తులో ఉండడం కోసం, ఆయన వాక్యానికి ఆకర్షితమై వెంబడించే వాళ్ళు కొంతమంది స్వస్థత కొరకు, కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరడం కొరకు. మొత్తానికైతే యేసుక్రీస్తు వచ్చిండు అనంటే ఇంకా ఆయన ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత అలా చాలామంది ఏంటంటే బహుజన సమూహంలో, ఇప్పుడు నార్మల్గా సేవకులు వస్తే అంతమంది వెంబడించరు, కానీ అప్పుడు యేసుక్రీస్తు అలా కాదు. ఆయన వచ్చిండు అనంటే ఆయన నోట్ల నుండి ఇప్పుడు ఆ వాక్యమే, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మనం ఇప్పుడు వాక్యం రూపంలో బోధించుకుంటున్నాం. కానీ ఆ వాక్యమే డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటే చాలామంది ఆకర్షితమైపోయి గుంపులుగా ఆయనను వెంబడించేవాళ్ళు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం అంటే ఒకళ్ళిద్దరైతే అక్కడ రాయించవచ్చు, లేకపోతే ఒక 10,000 మంది, ఒక 20,000 మంది అయితే రాయించవచ్చు. కానీ బహుజన సమూహములు అంటే ఇంకా లెక్కకు మించినటువంటి జనాంగము ఆయనను వెంబడించినట్టుగా మనకు కనిపిస్తుంది. లెక్కకు మించినటువంటి జనాంగం ఎవరి వైపు వెంబడిస్తారండి ఈ లోకంలో? ఎవరి వైపు ఎంత ముఖ్యమంత్రి అయినా కూడా డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళు, ముఖ్యమంత్రి వచ్చిందంటే ఎలా పిలుస్తారు? ముఖ్యమంత్రి వస్తున్నాడు, మీటింగ్ జరుగుతుంది అని అంటే 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇప్పించేసి వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేసి డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తారు మీటింగ్కి. కానీ యేసుక్రీస్తు వచ్చిందంటే అలా కాదు. ఆయన వచ్చిండు అనంటే ఏది ఇవ్వకపోయినా పర్లేదు, ఇంకా వాళ్ళు ఎంత దూరమైన, యేసుక్రీస్తు కొండల్లో ఉన్నాడంటే కొండల్లోనికి వెళ్ళే వాళ్ళు, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కొంతమంది వాక్యం కొరకు ఎందుకు అనంటే ఆ వాక్యమే డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటే ఆయనలో వచ్చేటువంటి ఆ యొక్క మాటల వలన వాళ్ళలో జీవాన్ని నింపి అలా ఏంటంటే చాలామంది యేసుక్రీస్తుని వెంబడించారు. వివిధ కారణాలు, యేసుక్రీస్తుని వెంబడించాలంటే ఒకటే కారణం కాదు, చాలా కారణాలు దానికి ఉంటాయి. అయితే ఆ సమూహము ఆయన వెంట వెళ్ళను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా. అయితే ఈ గ్రుడ్డి వాళ్ళకి ఏంటిది? వాళ్ళకి కళ్ళు కనబడవు. ఇప్పుడు ఇంతమంది జనాలు ఎలా వెంబడిస్తున్నారంటే వాళ్ళకు రెండు కళ్ళు మంచిగా ఉన్నాయి, 2 కాళ్ళు మంచిగా ఉన్నాయి, 2 చేతులు మంచిగా ఉన్నాయి కనుక వీళ్ళందరూ కూడా వెంబడిస్తున్నారు. అయితే అక్కడ 2 గ్రుడ్డివారు ఉన్నారంట. ఆ గ్రుడ్డి వారికి వాళ్ళు చూడలేరు.
వాళ్ళు చూడలేరు. ఎందుకు ఆ జనాలందరూ ఎందుకు వెళ్తున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ యొక్క కాన్సంట్రేషన్ మనం ఇక్కడ చాలా అంటే ఈ 29 నుండోని 34 వరకు మనం ఒక చక్కటి పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఓన్లీ ఈ గ్రుడ్డి వారిలో నుండి. ఎందుకు అనంటే జస్ట్ వాళ్ళందరూ ఒక జన సమూహం అంతా అంటే చాలామంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా వస్తుందండి సౌండు అంటే అది చాలామంది ఒక్కరిద్దరు నడుచుకుంటూ వెళ్ళిన దానికి ఒక 10 మంది 20 మంది నడుచుకుంటూ వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే అంత జన సమూహం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ చప్పుడు ఉంటుంది కదా, ఆ చప్పుడు వినేసి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి అడుగుతారు. ఎక్కడ మనకి లూకాసు వార్త క్లియర్గా ఉంటుంది, చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 36వ వచనం చదవండి. లూకాసు వార్త 18:36. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గము వెలుచున్నాయి వారితో చెప్పింది. ఓకే సిస్టర్, చాలు సిస్టర్. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, ఒకవేళ ఆ వ్యక్తి ఆ యొక్క గుడ్డివారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒకవేళ డబ్బు అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గుడ్డి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ రోడ్డు మీద వచ్చి కూకున్నారు అని అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కూకోరు. ఇప్పుడు వాళ్ళకి అసలే కళ్ళు లేవు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి కూకుంటారు అంటే కూర్చోరు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, వాళ్ళు గుడ్డి వాళ్ళు కనుక వాళ్ళ ముందు ఏదో ఒకటి అంటే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఓకేనా సిస్టర్? ఇప్పుడు వినిపిస్తుందా అందరికీ? ఓకే సిస్టర్. ఓకే. అయితే వాళ్ళు గుడ్డి వాళ్ళు కనుక ఇప్పుడు వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చోవాలన్నా కూడా వాళ్ళని ఇంకొకరు తీసుకురావాలి. వాళ్ళంతటా వాళ్ళు రాగలరు అంటే రాలేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు దేనికోసం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళు అంటే వీళ్ళ ద్వారానైనా కొంచెం డబ్బును అంటే ఏదో ఆర్థికంగా సంపాదించుకొని వాళ్ళ ఆకలిని తీర్చుకోవడం కొరకు ఆ గుడ్డి వాళ్ళని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వాళ్ళు కూర్చుండబెట్టి ఉండొచ్చు. ఇలా మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే వాళ్ళు గుడ్డి వాళ్ళు రోడ్డు మీద వచ్చి వాళ్ళు కూర్చోగలరంటే కూర్చోలేరు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏంటంటే పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చి ప్రతిదినం ఆడ కూర్చోబెడితే ఆ గుడ్డి వాళ్ళు కదా అనేసి ఎవరికైనా కనికరము ప్రేమ ఉంటే ₹1 అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎంతో కొంత వేస్తే మరలా వాళ్ళు వచ్చి మళ్ళీ సాయంత్రం కాగానే తీసుకొని వెళ్ళే వాళ్ళు కావచ్చు. అయితే ఇప్పుడు ఈ గుడ్డి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా మనం గమనిస్తే వీళ్ళకి ఏముండాలి అంటే ఎవరైనా ₹1 వేస్తారేమో అనేటువంటి కాన్సన్ట్రేషన్లోనే వాళ్ళు ఉండాలి. కానీ వీళ్ళలో ఉన్నటువంటి తెలివి జ్ఞానం ఎంత గొప్పది అని అంటే వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ యొక్క నడిచేటువంటి ఆ కాళ్ళ చప్పుడు వినేసి జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, అసలు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ఇంత చప్పుడు వస్తుంది అని అడిగితే దాంట్లో ఒక ఆయన ఏమన్నాడనంటే, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయగా, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పాడు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు అంటే నజరేయుడైన యేసు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు గురించి అతనికి ఆ గుడ్డివానికి తెలియజేయగానే ఆ గుడ్డివాడికి యేసుక్రీస్తు గురించి తెలియకపోతే, ఒకవేళ యేసుక్రీస్తు గురించి తెలియకపోతే దావీదు కుమారుడా అని పిలువడు. ఎందుకనంటే దావీదు కుమారుడు అనేటువంటి పదము మనకి పాత నిబంధనలోనే ఎక్కువగా ఉపయోగించినట్టు ఉంటుంది. కాబట్టి అంత ముందు కూడా ఆ గుడ్డివాడైనప్పటికీ యేసుక్రీస్తు గురించి ఇంతో అంత అతనికి తెలిసి ఉండవచ్చు. ఇంతో అంత అంటే యేసుక్రీస్తు గురించి ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అతను విని ఉండవచ్చు. అంతేకాకుండా ఒక రకంగా మనం దీని ప్రకారంగా అతను పిలిచినటువంటి ఆ యొక్క పదాన్ని బట్టి చూస్తే ఇతనికి ధర్మశాస్త్రం కూడా ఇంత తెలిసి ఉండవచ్చు. తెలిసి ఉండకపోతే అతడు దావీదు కుమారుడా అని పిలువడు. ఇక్కడ అతను అలానే పిలుస్తుంది చూడండి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. అతడు పిలుస్తున్నాడు ఏమనంటే, మరలా ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 20:30 నుండి మరలా ఒకసారి చూడండి. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులను వారిని గద్దించగా వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ ఆ యొక్క పదాన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఎంతో అంత ధర్మశాస్త్రం తెలిసి ఉండవచ్చు. క్రీస్తు గురించి కూడా వాళ్ళకి తెలిసి ఉండవచ్చు. క్రీస్తు ఆయన స్వస్థపరచగలడు,
ఆయనకు అంటే ఆయన కార్యం చేయగలడు అనేటువంటి నమ్మకము ఇప్పుడు మనం కూడా దేవుని యొద్దకు వచ్చి మనం ప్రార్థిస్తున్నామంటే కారణం ఏంటంటే దేవుని పైన మనకు నమ్మకం ఉంది. దేవుని పైన నమ్మకం మనకు లేకపోతే మనం దేవునికి ఎలా ప్రార్థిస్తాం? ఇప్పుడు నార్మల్గా వేరే విగ్రహాల దగ్గరికి మనం వెళ్ళేసి నమ్మకంగా ప్రార్థించగలంటే అసలు ప్రార్థించము, వాటి వైపు కూడా మనము చూడము. ఎందుకంటే నమ్మకం లేదు కాబట్టి. అదేవిధంగా అంటే ఇతడు అంతగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా, అంతమంది జనాలు ఉన్నారు, అంతమంది జనాలలో నువ్వు పిలుస్తావంటే ప్రత్యేకంగా నీ కొరకు దేవుడు ఏమైనా వస్తాడా అనేటువంటి ఉద్దేశం చేత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గద్దిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతమంది గద్దించినా కూడా అతడు ప్రార్థించడంటే అతను పిలవడం ఆగట్లేదు. మరలా ఒకసారి చూడండి. కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి, ఊరకుండుడని జనులు వారిని గద్దించిరు గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని అంటే ఆటంకపరుస్తున్నారు. అంటే పిలుస్తూ ఉంటే నువ్వు అలా పిలువకు, అసలు నిన్ను ఇంతమంది జనాల యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే కనీసం నువ్వు యేసుక్రీస్తును వెంబడించట్లేదు. నువ్వు అంటే ఇప్పుడు కండ్లు ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారు? కండ్లు లేని వాళ్ళ తట్టు చూసి నార్మల్గా అన్ని చక్కగా ఉన్నవాళ్ళు ఏదన్నా కొంచెం లోపం ఉన్నదనుకోండి వాళ్ళని చూసి కొంచెము అంటే కొంతమంది కొంచెం హీనంగా చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఇతన్ని ఆటంకపరిచే వాళ్ళు కూడా హీనంగా చూసి ఉండవచ్చు. నీకు కళ్ళే లేవు, అంతగానో పిలుస్తున్నావు, ఇంతమంది జనాలు వెంబడిస్తుంటాయి, ఇంతమందిలో నువ్వు పిలవగానే ఓన్లీ యేసుక్రీస్తు నీ దగ్గరికే వస్తాడా అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు అంటున్నారు. కానీ ఆయన మాత్రము పిలవడం ఆగలేదు. ఆయన మాత్రము దేవుణ్ణి ఏంటంటే ప్రార్థించడం ఆపలేదు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు 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 అనేసి అతడు ఇంకా వాళ్ళ అన్న కొద్ది ఇంకా ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని అంటే ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఆ దేవుని కొరకు జీవించేటువంటి సమయంలో మనల్ని కూడా ఆటంకపరిచే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి ఆటంకపరిచిన కూడా ఇక్కడ ఆ గ్రుడ్డివాడు ఆగలేదండి. మనము కూడా ఎంతమంది ఆటంకపరచాలని మనము దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉండగా మన కుటుంబ సభ్యులే మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. నువ్వు అది చేయడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి, నువ్వెందుకు అలా చేస్తున్నావు అనేసి అంటే కొంతమంది ఆటంకపరుస్తూ ఉంటారు. కానీ ఎవరు ఆటంకపరిచినా కూడా మనము ప్రార్థించడం ఆపకూడదు, దేవుని యొక్క పనిని అంతకన్నా ఆపకూడదు. ఇక్కడ ఇతడు కూడా అదే చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గద్దించినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ గద్దించినా కూడా ఇతడు ఆగిపోయి లేకపోతే వాళ్ళు అంటున్నారు కదా అనేసి అతడు పిలవడం మానుకోలేదు. కానీ అతడి యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆ యొక్క దేవుడు నార్మల్గా మనకి యెహోషువ ప్రార్థించిన సూర్యచంద్ర సృష్టి ఆగిపోయింది. కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ప్రార్థన విని అక్కడ సృష్టికర్తనే ఆగిపోయి అతని దగ్గరకు వచ్చి అతనికి స్వస్థత ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నది. ఒకసారి చూడండి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ చాలామంది వెంబడించారు. కానీ దేవుడు వాళ్ళందరిని వదిలేసి ఇతని దగ్గరికే వచ్చేసి అతనికి స్వస్థతను ఇచ్చిన తర్వాత కూడా అతడు స్వస్థత పొందాను కదా అన్నటువంటి ఆ యొక్క మేలును మర్చిపోయి మరలా అతని పని అతను చేసుకోలేదు. అతడు యాక్చువల్గా ఏ పని కొరకు వచ్చాడు అంటే డబ్బులు అడుక్కోవడం కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు స్వస్థపరిచిన వెంటనే మరలా పోయి అదే పనిలో కూర్చోలేదు. ఆయన స్వస్థపరిచిన వెంటనే ఆయన చేసినటువంటి ఆ యొక్క మేలును బట్టి ఆయనను వెంబడించాడు. అంటే యేసుక్రీస్తుని వెంబడించాడు. ఇక్కడ 2 రకాలైనటువంటి లాభాలు అతనికి కలిగినాయి. ఒక లాభం ఏంటిదంటే శారీరకంగా స్వస్థత పొందుకున్నాడు, ఇంకా క్రీస్తుని వెంబడించేటువంటి రక్షణను అతడు సంపాదించుకున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు మనకు స్వస్థతలు, ఎన్నో అపాయాల నుండి దేవుడు మనల్ని రక్షించినా కూడా, ఎన్నో స్వస్థతలు మన జీవితంలో జరిగిన, ఎన్నో అపాయాల నుండి మనం బయటపడినా కూడా మనం మరలా ఏం చేస్తామో మరలా దేవుని కృతజ్ఞత కలిగి ఉండడం మర్చిపోయి మరలా మన పనుల వైపు మనం ఉంటాం. పనులు చేసుకోకూడదని కాదు, కాకపోతే దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇక్కడ చేసిన వెంటనే అతడు మరలా వెళ్ళేసి నేను అసలు ఇచ్చింది దేని కొరకు అడుక్కోవడానికి కదా, మరలా నేను ఒకవేళ డబ్బులు అడుక్కోకపోతే నా కుటుంబ సభ్యులు నన్ను ఏమైనా అంటారేమో అని ఆలోచించలేదు. వెంటనే ఏం చేశాడనంటే అతడు కలిగినటువంటి స్వస్థతను బట్టి వెంటనే ఆయన వెంట వెళ్ళిరి. ఒకసారి చూడండి. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి అంటే క్రీస్తుని వెంబడించాడు. సంపూర్ణంగా ఏంటంటే క్రీస్తుని వెంబడించడం అంటే వెంబడించిన వాళ్ళు వీళ్ళలా కాదు, ఏదో స్వస్థత పొందుకొని మరలా స్వస్థత కలగగానే మరలా వెనక్కి వెళ్ళడం కాదు.
స్వస్థత కలిగిన వెంటనే ఆ స్వస్థతను కలిగిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన రక్షణ వైపు వెంబడించాడు. అంటే ఇక్కడ చివరి దినాలలో కూడా ఇద్దరు రక్షణ పొందారు. వాళ్ళ యొక్క ఆత్మరక్షణ పొంది శరీరకంగా కూడా వాళ్ళు శరీరకంగా కూడా వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. ఆత్మపరంగా కూడా వాళ్ళు రక్షణను పొందుకున్నారు. అదేవిధంగా మనము కూడా ఆత్మీయ స్థితిలో ఇప్పుడు ఇది ఏంటంటే కేవలం అప్పుడు జరిగినటువంటి అద్భుతాన్ని గురించి దేవుడు ఇక్కడ చెప్పాడు. ఇంకొకటి నేను చెప్తున్నాను ఏంటంటే, స్వస్థతలు లేవని నేను కంప్లీట్గా ఎప్పుడు చెప్పలేదు. స్వస్థతలు ఉన్నాయి. కాకపోతే నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటిదంటే, స్వస్థతలు ఉన్నాయి. దేవుడు అప్పుడైనా స్వస్థతలు జరిగించగలడు, ఇప్పుడు కూడా స్వస్థతలు జరిగించగలడు. ఆయన శక్తి అప్పుడు ఎక్కువ లేదు, ఇప్పుడు తక్కువ అని లేదు. అప్పుడు ఒకే దేవుడు, ఇప్పుడు ఒకే దేవుడు. అప్పుడు చేసిన కార్యాలు దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు, అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా చేయగలడు. కానీ మనకి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. కానీ మనము ఏంటంటే అది దేవుడు కోరుకున్న అంటే మన నుండి కొన్ని దేవుడు కొన్ని దేవుడు మన నుండి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. ఏంటిదంటే మనందరం చనిపోయే వరకు వాక్యానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పటి కాలంలో చాలా చర్చెస్లో ఎలా ఉంటుందంటే, ఎక్కువగా టైము దీనికోసమే ఉపయోగిస్తున్నారు. ఏంటిదంటే స్వస్థతల కోసమే. కాబట్టి ఎక్కువ టైం ఇప్పుడు నార్మల్గా చర్చెస్కి నార్మల్గా చర్చికి మీరు ఎప్పుడు వెళ్తారు? ఓన్లీ సండే రోజే వెళ్తారు. సండే రోజులో హాఫ్ డే మనకి స్వస్థతల కోసమే ఉపయోగించేసి మనం ఒక వాక్యాన్ని కొద్ది మాటలతో చెప్పేసుకుని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి. కొద్ది మాటలతో చెప్పి క్లోజ్ చేసుకుంటే మరలా వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటే మరలా 1 వీక్ వరకు వెయిట్ చేసి మరలా సండే రోజు మరలా కొద్దిగా చెప్తే మన మరణించేలోపు మన వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోగలమంటే నేర్చుకోలేము. ఎందుకనంటే వాక్యంలో ఉన్నటువంటి ప్రతి వచనం నుండి ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి వచనం మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ప్రతి వచనాన్ని బట్టి మనం జీవించాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి దాంట్లో ఒకవేళ ఇది మనము సంపూర్ణమైన జ్ఞానం మనలో లేకపోతే సంపూర్ణంగా మనము జీవించలేము. మనము వాక్యం తెలియకపోతే జరిగేటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అవి ఉన్నాయి, లేవనట్లే. కాకపోతే ఎక్కువ టైం మనము దేనికి కేటాయించాలంటే వాక్యానికి కేటాయించాలని నేను లాస్ట్ టాపిక్లో అదే చెప్పాను. మీరు స్వస్థతలు అసలుకే లేవని చెప్తాను సిస్టర్ అని మీరు అనుకోకండి. స్వస్థతలు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాకపోతే స్వస్థతలు మనం మొదటగా దేవుడు మన నుండి కోరుకునేది అంటే మనుషులందరూ కూడా సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యమే మనల్ని నడిపిస్తుంది. ఆ తర్వాత సెకండరీ ఏంటంటే స్వస్థతల ద్వారా దేవుడు మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకు అనంటే మన రక్త మాంసాలు కలిగి ఉన్నాం కనుక మనకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మెడిసిన్ వల్ల జరగని కార్యాలను దేవుడు డైరెక్ట్ మనకు స్వస్థతను ఇవ్వవచ్చు, చెప్పలేము. కాబట్టి మనము మెడిసిన్ కూడా ఎందుకు పెట్టాడు ప్రకృతిలో అంటే, ఇప్పుడు ఓన్లీ మీరు 2 రకాలుగా ఆలోచించాలి. మెడిసిన్ ఒకవేళ అవసరం లేకపోతే, మన బాడీకి మెడిసిన్ అవసరం లేకపోతే దేవుడు ప్రకృతిలో పెట్టడు. ఓన్లీ మనము కేవలం దేవునిపైన ఆధారపడి ఉండాలి అనంటే ప్రకృతిలో మెడిసిన్ పెట్టడు. ప్రకృతిలో మెడిసిన్ పెట్టాడు అనంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏం జరిగిందనంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి అది టీబీ వచ్చింది. టీబీ వస్తే అతను ఏం చేశాడంటే, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి దేవుడే నన్ను స్వస్థపరచాలి, ఇంకా నేను మెడిసిన్ వాడను, నేను దేవునిపైన మొత్తానికి ఆధారపడి దేవునిపైన నాకు చాలా నమ్మకం ఉందనేసి మెడిసిన్ వాడకుండా ఆ వ్యాధి ఎక్కువైపోయి అతను మరణించాడు. మరలా తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థన చేయడానికి వెళ్తే దేవుడు ఏం చేశాడు? దేవుడు నా బిడ్డను ఎందుకు బ్రతికించలేదు, వ్యాధి నుండి ఎందుకు స్వస్థపరచలేదు అనేసి మరలా వాళ్ళే తిరగబడ్డారు. స్టార్టింగ్లో అన్నది, అరే మీరు మెడిసిన్ వాడాలి, దేవుడు ప్రకృతిలో మెడిసిన్ పెట్టింది దేని కొరకంటే మన శరీర బలహీనతలు వస్తాయని ఆయన మెడిసిన్ పెట్టాడు. మనం మెడిసిన్ వాడుకుంటూ ప్రార్థనలో ఉండాలి, మంచిగా తినాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటూ దేవునికి చెడ్డ పేరు రాకుండా మనం ఉండాలి అనేసి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు మెడిసిన్ వాడకుండా సరైనటువంటి ఫుడ్ పెట్టకుండా చనిపోయిన తర్వాత మరలా దేవుడిని వాళ్ళు దూషించి కంప్లీట్గా దేవుడిని వదిలేశారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు. మీకు ఏదైనా అనారోగ్యం వస్తే దేవుడు స్వస్థపరచగలడు, ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదు. ఆయన స్వస్థపరిస్తేనే మనకు స్వస్థత. కానీ మనకు దేవుడు సెకండ్ ఆప్షన్ కూడా పెట్టాడు. కాబట్టి అది చేసుకుంటూ మనము దేవునిలో ముందుకు సాగాలి, కానీ దేవునికి అవమానం తెచ్చే విధంగా ఉండకూడదు. ఇక్కడ దేవుడు అక్కడ డైరెక్ట్ చేశాడు సూచక్రియలు, ఓకేనా. ఇప్పుడు కూడా ఆయన చేయగలడు. కాకపోతే ఇప్పుడున్నటువంటిది వేరు, అప్పుడున్నటువంటి ప్రాసెస్ వేరు. కాబట్టి ఇప్పటి కాలంలో దేవుడు ఇప్పుడు సర్జరీస్ని పెట్టాడు. ఇప్పుడు ఏదైనా గుడ్డివారు ఉన్నారనుకోండి, వాళ్ళకి సర్జరీస్ చేస్తున్నారు. ఆ సర్జరీ చేసేటువంటి జ్ఞానాన్ని మనుషులకు ఇచ్చింది ఎవరు అంటే దేవుడే, ఓకేనా. మనుషులు ఏది తెచ్చుకోలేరు, ఎందుకంటే సమస్తమును ప్రకృతిని కలిగజేసింది ఆయనే. మళ్ళీ మెడిసిన్ ఎక్కడి నుండి తీసుకుంటే ప్రకృతిలో నుండి, మొక్కల్లో నుండి, జంతువుల నుండిగా తీసుకునేది. ఇంతకు మొక్కలు జంతువులు ఎవరు తయారు చేశారంటే దేవుడే తయారు చేశాడు.
కాబట్టి మీరు ఎప్పుడు కూడా మెడిసిన్ వాడకుండా వ్యాధిని ఎక్కువ చేసుకొని మరలా దేవుని మీద నెట్టేసి అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకండి. ఆయన స్వస్థపరచగలడు, కానీ మెడిసిన్ వాడండి తప్పకుండా. ఓకేనా? ఈ విధంగా మనము దీనిలో నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనము కూడా ఆత్మీయ స్థితిలో ఇది చాలా చిన్నది, కొన్ని రెఫరెన్సే కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని క్లోజ్ చేసుకుందాము. మనము కూడా ఆత్మీయ స్థితిలో ఒకవేళ గుడ్డివారిగా, ఇప్పుడు ఇతరు ఏంటిదంటే శారీరకంగా గుడ్డివారిగా అక్కడ ఉన్నాడు, కానీ మనము కూడా ఇప్పుడు ప్రజెంట్ మన ఉండే ఆత్మీయ స్థితిలో గుడ్డివారిగా దేవుని యొక్క వాక్యము దేవుడు మన దగ్గరికి వచ్చినా కూడా మనం వినలేని, దేవుని యొక్క స్వరాన్ని వినలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అక్కడ గుడ్డివాడు జస్ట్ కాళ్ళ చప్పుడు విని ఆయన యొక్క స్వరాన్ని ఆయన కనుగొనగలిగాడు. అంటే ఆ యొక్క స్వరాన్ని, ఆ యొక్క చప్పుడు ఎప్పుడైతే విన్నాడో అప్పుడు అతనిలో ఏంటంటే మొరపెట్టేటువంటి స్వభావం తనలో వచ్చింది. మనం కూడా అంతే, దేవునిలో దేవుడు అంటే మనము కూడా ఆత్మీయంగా గుడ్డివారుగా ఉంటే దేవుని స్వరాన్ని వినలేము. దేవుని స్వరాన్ని విననప్పుడు మనము దేవునికి మొరపెట్టలేము. ఆయన యొక్క స్వరాన్ని ఆయన స్వరము మనకు వాక్యం ద్వారా మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన చాలామంది బలహీనతలు పోవట్లేవు, స్వస్థత జరగట్లేదు అని అంటే, ఇక్కడ స్వస్థత జరిగింది. ఎందుకు స్వస్థత జరిగింది అంటే, మొదటగా ఆయనకున్నటువంటి విశ్వాసము, ఆ తర్వాత అతడుకున్నటువంటి ఆ యొక్క దేవుడు అంటే ఆయన వస్తున్నాడనేటువంటి ఆ యొక్క వినికిడి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము కూడా మనకున్నటువంటి స్వస్థతలు అంటే మనకున్నటువంటి బలహీనతల నుంచి మనం బయటపడాలన్నా, లేకపోతే మనకున్నటువంటి అనారోగ్యం, అది ఏది సమస్య అయినా కూడా దేవుని యొక్క స్వరాన్ని మనం వినడం నేర్చుకోవాలి. దేవుని స్వరం అంటే ఏదో కాదు, దేవుని యొక్క వాక్యమే. ఆయన వాక్యం విన్నప్పుడు మన బలహీనతలకు ఏదైతే ఉన్నాయో ఆ బలహీనతలన్నీ కూడా ఆత్మీయ బలహీనతలన్నీ కూడా మొదటగా మనం తొలగించుకోవాలి. ఎలా అంటే వాక్యం ద్వారా అవన్నీ కూడా తొలగించబడాలి అని అంటే ఆయన యొక్క స్వరాన్ని మనం వినడం నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా ఆ వాక్యం మనకి స్వస్థతను ఇస్తుంది. దేవుడు అంటే ఏంటిది? వాక్యమే. వాక్యం అన్న కూడా దేవుడే. కాబట్టి వాక్యం అంటే ఏదో తక్కువగా చూడకండి, వాక్యం అంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమే మనకి స్వస్థతను ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ స్థితిలో గుడ్డివారుగా ఉంటే మీరు దేవుణ్ణి వెంబడించలేరు. ఆత్మీయ స్థితిలో గుడ్డివారుగా ఇక్కడ ఏంటిది? స్వస్థత కలగగానే వాళ్ళు వెంబడించారు. అదేవిధంగా మనము కూడా ఆత్మీయ స్థితిలో గుడ్డివారిగా ఉంటే క్రీస్తుని వెంబడిస్తాము, కానీ వెంబడించే వాళ్ళలో 2 రకాలుగా మనం చెప్పుకున్నాము. ఏంటిదనంటే, మన అవసరతల కోసం వెంబడించేవారిగా ఉన్నామా, లేకపోతే నిజంగా మన నిత్య జీవానికి వెళ్ళే విధంగా వెంబడిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. మన యొక్క ఆత్మీయ నేత్రాలు మూయబడితే క్రీస్తును వెంబడిస్తున్నాము అన్నట్టుగానే ఉంటాము, కానీ మనం వెంబడించేటువంటి ప్రాసెస్ అనేది అది నిత్య జీవానికి నడిపించదు. కాబట్టి మన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు ఈ గుడ్డివాడుకు ఏ విధంగానైతే మూయబడ్డాయో అదేవిధంగా ఆయనకు శారీరకంగా మూయబడ్డాయి, మనకు ఆత్మపరంగా మూయబడ్డాయి. ప్రజెంట్ మనకు ఆత్మపరంగా ఒకవేళ కన్నులు మూయబడితే ఆయన యొక్క స్వరాన్ని మనము వినలేము, ఆయన స్వరాన్ని మనం వినలేము, సరైన రీతిలో ఆయనకు మొరపెట్టలేము. సరైన రీతిలో మొరపెట్టకపోతే మనకు స్వస్థత అనేది జరగదు. స్వస్థత జరగనప్పుడు మనము క్రీస్తును సరైన రీతిలో మనము వెంబడించలేము. కాబట్టి మొదటగా మనకు ఆత్మకున్నటువంటి మనోనేత్రాలు తెరవబడాలి. మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం గ్రహించగలము. ఆయన గొర్రెలు మాత్రమే ఆయన స్వరాన్ని గ్రహించగలవు. వాక్యాన్ని ఎవరైతే నిజముగా పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఆయనకు స్వరాన్ని గ్రహించినట్టు. కాబట్టి ఆయనకు స్వరాన్ని గ్రహిస్తే ఆటోమేటిక్గా ఆయనకు మొరపెట్టడం మనం నేర్చుకుంటాము. ఆయనకు సరైన రీతిలో మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆటోమేటిక్గా మనకు స్వస్థతలు అవన్నీ కూడా ఆటోమేటిక్గా వాక్యం ద్వారా మనకి ఆయన యొక్క శక్తి ద్వారా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఆత్మకున్నటువంటి గుడ్డితనాన్ని మనము వదిలేసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఈ వ్యక్తి అంటే అతడు కూర్చున్న ఆ డబ్బులను కానీ, ఒకవేళ అక్కడ అంటే అతడు కూర్చున్నటువంటి ఆ యొక్క ప్లేస్ను అతడు మరలా గుర్తు తెచ్చుకోలేదు, వదిలేశాడు. అదేవిధంగా నువ్వు క్రీస్తును వెంబడిస్తే మరలా లోకాన్ని వెంబడించకూడదు. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్న సమయంలో నిన్ను ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబ సభ్యులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, ఇంటి పక్కన చుట్టూ వాళ్ళందరూ కూడా ఉంటారు. ఒకటే కాన్సన్ట్రేషన్, ఈ గుడ్డివాడు ఒకటే కాన్సన్ట్రేషన్, ఆయన పిలవడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు తప్ప వీళ్ళు ఆటంకపరుస్తుంటే వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడలేదు. మనమైతే ఏదన్నా ఆటంకపరిస్తే వెంటనే వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, వీళ్ళు ఎందుకు అలా అన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు, ఎందుకు ఒకసారి వాళ్ళ సైడ్ గుడి నుంచి ఆలోచించాలి కదా. వాళ్ళు నా మంచి కోసం, నీ మంచి కోసం ఎవరు చెప్పరు. దేవుడు తప్ప, దేవుని యొక్క వాక్యం తప్ప నీ మంచిని కోరేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇది డ్యామ్ షూర్గా చెప్తున్నాను. మన మంచిని మనం హ్యాపీగా ఉండాలి, మన నిత్య జీవానికి చేరుకోవాలి, మనము చిరకాలం కూడా సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని, వాళ్ళు ఎవరైనా కూడా.
కాబట్టి నీ యొక్క సంతోషాన్ని కోరుకునేది కేవలం దేవుడు మాత్రమే. నువ్వు నిత్యం ఈ లోకంలో సంతోషంగా ఉండాలి, నువ్వు మరణించిన తర్వాత కూడా సంతోషంగా ఉండాలి అని నీ సంతోషాన్ని, నీ యొక్క క్షేమం కోరుకునేది కేవలం దేవుడు మాత్రమే. కాబట్టి నీ దృష్టి మొత్తం కూడా ఎలా ఉండాలి, ఆ వ్యక్తి ఏ విధంగానైతే పెట్టాడో, ఆ గుడ్డివాడు ఏ విధంగానైతే అంతమంది ఆటంకపరిచినా కూడా వాళ్ళందరిని కూడా పట్టించుకోవాలి. ఆయన కేకలు ఇంకెక్కువ చేశాడు, నిన్ను కూడా ఆటంకపరుస్తూ ఉంటే నువ్వు కూడా ఇంకెక్కువగా దేవుని కొరకు జీవించాలి తప్ప వాళ్ళు వీళ్ళు మనల్ని ఆటంకపరుస్తున్నారని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినుకుంటూ ఉండకూడదు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినుకుంటే అక్కడ అతనికి స్వస్థత వచ్చేది కాదు, రక్షణ పొందేవాడు కాదు. అసలు శారీరక స్వస్థత కంటే ఆత్మరక్షణ ప్రాముఖ్యమైనది. అతనికి ఆత్మరక్షణ కూడా వచ్చేది కాదు. క్రీస్తుని వెంబడించకపోతే అతనికి ఆత్మరక్షణ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి మనము కూడా మనకు శారీరక స్వస్థత కావాలన్నా, మన ఆత్మకు రక్షణ కావాలన్నా కూడా మనం క్రీస్తును వెంబడించేవారుగా ఉండాలి. ఆ వెంబడించే వారిలో నిత్య జీవానికి వెళ్ళే విధంగా మనం వెంబడించాలి. ఏదో అవసరాలు తీరగానే మరలా దేవుని వదిలేసి, మరలా ఏదైనా సమస్య రాగానే మరలా దేవుని యొద్దకు వచ్చేసి, మరలా సమస్య తీరగానే మరలా వెనక్కి వెళ్ళిపోయి, మరలా లోకంలో కలిసిపోయి, మరలా సమస్య రాగానే మరలా దేవుని యొద్దకు వస్తే దేవునికి కోపం వస్తుంది. అలా ఉండకూడదు. ఉంటే లోకంలోనైనా ఉండాలి, లేకపోతే దేవునిలోనైనా ఉండాలి. అటు ఇటు కాకుండా ఎవరు ఉండకూడదు. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్థిరంగా నువ్వు ముందుకు సాగాలి. స్థిరంగా నీకు జీవితం అనేది తుది శ్వాస వరకు కూడా కొనసాగించాలి. అటు ఇటు అనేది ఉండకూడదు. అటు ఇటు ఉంటే దేవుని కోపం మధ్యలో తీసి పడేస్తాడు. దేవుని గురించి మీ అందరికీ తెలియదు. దేవుడు చాలా ప్రేమమయుడు. ఆయన నన్ను ఏం చేయడు, నేను ఎట్లా జీవించినా ఆయన ఏమనుకోలే అనుకుంటున్నాం కావచ్చు మనం. దేవుడు ఎంత ప్రేమమయుడో ఆయన యొక్క రెండో కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఆయన చాలా ప్రేమమయుడు. అంతే కొన్నిసార్లు తన యొక్క ఉగ్రతను చూపిస్తే చాలా భయంకరంగా ఉంటుందండి. దేవుడు ఎంత స్ట్రిక్ట్గా మనల్ని ఎంతగా ప్రేమిస్తానంటే ఆయన ప్రేమతో ఎవరి ప్రేమను మనం పోల్చుకోలేము. ఈ లోకంలో ఎవరు కూడా అంత ప్రేమ చూపించరు. ఈ లోకంలో ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. ఆయనంత ప్రేమ ఎవరు కూడా చూపించరు. కానీ ఆయన కనుక ఒకవేళ ఉగ్రత స్టార్ట్ చేస్తే ఇంకంతే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితం అంటే ఏదో అటు ఇటు అన్న విధంగా ఉండకూడదు. అటు ఇటు ఉంటే దేవుడు ఉమ్మి వేస్తే ఇంకా ఆయన కనుక మనుషులు ఉమ్మి వేస్తే దేవుని వద్దకు పోయి మొరపెట్టవచ్చు, మనకు సహాయాన్ని పొందుకోవచ్చు. కానీ ఆయన నుండే మనము విరోధాన్ని ఏర్పరచుకొని ఆయన నుండే మనం దూరం అయిపోతే ఇంకా మనకు సహాయం అనేది ఆకాశము పైన, ఆకాశము కింద, భూమి లోపల ఎక్కడ నీకు సహాయం అనేది దొరకదు. కాబట్టి నువ్వు క్రీస్తును వెంబడిస్తే ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు క్రీస్తును వెంబడించు. నువ్వు ఏదైతే విశ్వాసముతో కొనసాగిస్తున్నావో అది తుది శ్వాస వరకు కొనసాగించు. ప్రతి ఆటంకాలు కూడా దేవుడు తీసేస్తాడు. నువ్వు కోరుకున్న విధంగా నువ్వు కోరుకున్న విధంగా కాదు, ఆయన నీ పట్ల ఏదైతే ప్రణాళికను కలిగి ఉన్నాడో దాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. ఈ యొక్క గురుడి వారి పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది? ఆయన ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మారు మనసు పొంది ఉండవచ్చు. ఎందుకనంటే అన్ని రోజుల నుండోనే అతడికి కండ్లు లేవు, స్వస్థత లేకుండా ఉన్నాడు. కానీ చివరి దినాలలో ఆయన స్వస్థత పొందుకుంటే అక్కడ ఆయన ద్వారా చాలామంది మారు మనసు పొంది ఉండవచ్చు. మన నుండి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమమయుడే. కానీ ఆయన యొక్క వేరే కోణం, రెండవ కోణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన ఉగ్రుడైపోతే ఇంకా మనము దానికి ఎవరు దేవదూతలు సహితం అక్కడ సైలెంట్గా కూర్చుంటారు. దేవదూతలకు ఎంత శక్తో తెలుసా? ఒక్క దేవదూత 150,000 మందిని ఒకటేసారి చంపగలదు. అటువంటి దూతలు మనకు కాపుదల పెట్టి మనల్ని దేవుడు ఇంత చక్కగా చూసుకుంటున్నాడంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి ఆయన ప్రేమను ఆసర చేసుకొని మనము విచలవిడిగా ఉండకూడదు. ఆయన ప్రేమను ఆసర చేసుకొని మనం ఇంకా దేవుని కొరకు జీవించాలి తప్ప మరలా మనం అటు ఇటు అనేది ఉండకూడదు. ఓకేనా? ఆత్మీయ నేత్రాలకు ఎవరికైనా గుడ్డితనం ఉంటే అవన్నీ కూడా తొలగించుకోండి, లోకాన్ని వదిలిపెట్టండి. ఈ యొక్క గుడ్డి యువానిలాగా క్రీస్తును సంపూర్ణంగా వెంబడించండి. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలోని విజయ సిస్టర్ గారు ప్రేయర్ చేసి చివరి సెక్షన్ నడిపిస్తారు.